అన్న నమస్తే, మీ పేరు? రవికుమార్ అండి. ఏం చేస్తారు? ఆటో బిజినెస్ అండి. ఏం మరి ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే కూటమి ప్రభుత్వం అన్నట్లుగా నేను ఓపెన్ చేశారు. కానీ ఇటు పక్కన వైసీపీ నాయకులు అది మా క్రెడిట్ వల్లే వచ్చింది, కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు కానీ లోకేష్ కానీ పోకలాడుకుంటా మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటూ నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఓపెన్ చేయించారని చెప్పి మాట్లాడతాను. అసలు మీ ఒపీనియన్ ఏంటన్న? అసలు అది ఆ ఎయిర్పోర్ట్ రావడానికి గల కారణం ఏంటి? అసలు ఎవరి వల్ల ఓపెన్ అయింది అనుకోవచ్చు? అసలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 టైంలో మనకి ఆ విజయనగరం సంబంధించినటువంటి అశోక్ గజపతిరాజు విమాన శాఖ మంత్రిగా పనిచేశారండి. వాళ్ళు ఆయన వ్యక్తిగతంగా 130 ఎకరాలు భూమిని ఊరికినే ఇవ్వడం జరిగింది అక్కడ ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలని. ఈ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఇవాళది కాదండి, 94లోనే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో నేవల్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ మనకు సంబంధం లేదు కాబట్టి మన రాష్ట్రానికంటూ విశాఖపట్నం ఉత్తరాంధ్రకు ఒక ఎయిర్పోర్ట్ కావాలని ఆయన నిర్ణయించడం జరిగింది. దాన్నే అలాగే 2018లో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. 2018లో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆ 2018లో శంకుస్థాపన చేసిన తర్వాత 2019 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నరసమ్మ అనే ఒక ఆవిడ ఎర్రబస్సు రాని మా ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని అడుగుతుందని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అదే ఎయిర్పోర్ట్ గురించి ఆ 2019-24లో ఎక్కడ కూడా ఎటువంటిది ప్రతిపాదన పేదగా ఎక్కడ కూడా వర్క్ కూడా చేయలే. దానికి సంబంధించి తీసుకున్నటువంటి జిఎంఆర్ సంస్థను వారిని వేధించడం కూడా జరిగింది. ఎయిర్పోర్ట్ని ఆపేయడంతో పాటు ఆ కాంట్రాక్ట్ని వెనక్కి టెండర్లు తీసుకోవడంతో పాటు జిఎంఆర్ సంబంధించిన కాకినాడలో వాళ్ళకి సంబంధించిన ఒక ల్యాండ్ విషయంలో విజయసాయిరెడ్డి గారు అల్లుడితో ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలు 2024 వచ్చేసరికి ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి ఒక సీటు కూడా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం గెలిపించారు. గెలిపించిన అమ్మంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మన ఎర్రన్నాయుడు గారి అబ్బాయిని రామ్మోహన్ నాయుడు గారిని విమాన శాఖ మంత్రిగా అవగానే ఆ ఎయిర్పోర్ట్ అనేది అంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిదని చెప్పడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారు కూడా సహకరించడం జరిగింది. వితిన్ 2 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ మొత్తం కంప్లీట్ చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక దిశగా ఓపెన్ చేయడం జరిగింది. అంటే అసలు ఇక్కడ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కర్త క్రమక్రియ మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి, అసలు అది రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, భూమి సేకరించిన జగన్మోహన్ రెడ్డి, అక్కడ టెండర్లు పిలిచి వాళ్ళందరికీ టెండర్లు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాను. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఒక దొంగ అని చెప్పుకోడండి. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను 2019లో ఇక్కడ ఎర్రబస్సు రాంది ఏంటి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు అన్న వ్యక్తి అతను సాక్షి మీడియాలో చూసుకోమనండి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అతను 2019లో ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి తిరిగి చూసుకుంటే నాకు తెలిసి బెంగళూరు ప్యాలెస్ ఉండే నాయకుడికి నష్టం కాదండి. ఉత్తరాంధ్రలో పోటీ చేసే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే నిలబడతారో ఎంపీలుగా వాళ్ళకి నాకు తెలిసి డిపాజిట్లు కూడా రావు. జగన్మోహన్ రెడ్డి చేసే ఇలాంటి యదవ పనులకి, ఇలాంటి యదవ స్టేట్మెంట్ల వల్ల రేపు పొద్దున వైసీపీ తరఫున పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడే వ్యక్తులకి జోబులకి చిల్లు పడుతుంది, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. నాకు తెలిసి రాష్ట్రం బాగుండడం కోసం వాళ్ళు వైసీపీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే కొద్ది గొప్ప వాళ్ళ గౌరవం ఉంటుంది. లేదంటే వాళ్ళ ఇంట్లో పిల్లలే వాళ్ళని చొప్పు తీసుకొట్టేటట్టు వస్తుందండి. ఇక్కడ ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత అయ్యారు. నిన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో దానికి ఉదాహరణ ఇక్కడ క్రెడిట్ చోరీ విషయంలో ఏ విధంగా పాల్పడుతున్నారో ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ అనే కాదు, ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ తీసుకొచ్చిన రిసోర్సెస్ వల్ల ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏమీ తీసుకొచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నారు. కంపెనీస్ అలాగే చెప్తా ఉన్నారు. 10th క్లాస్ ఉత్తీర్ణత ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ విధానాలు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు అని చెప్పి మాట్లాడుతున్నారన్నా ఏంటి అసలు? ఈ ఒక విషయం అండి, ఇవాళ గతంలో ఉన్నటువంటి మనబడి అనే కార్యక్రమం మీద అమ్మఒడి కార్యక్రమాల మీద మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మీరు చూడండి, స్కూల్లో బ్యాగులకి ఆ రోజు జగన్ కిట్ అనకూడదు, కానీ క్రికెట్ ఆడేటప్పుడు గార్డు ఉండదు, గార్డు మీద కూడా జగన్ కిట్, అన్నింటికి జగన్ కానుకలు వేసాడు. ఈరోజు అదే గవర్నమెంట్ స్కూల్లో మనబడిలో స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి బ్యాగులు, పుస్తకాలు అన్నింటికి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది పేరు పెట్టడం జరిగింది. అంటే భావితరాలకి మన ముందు గొప్ప నాయకుల పేరు తెలియపరచడం పిల్లలకి. అదేవిధంగా అన్నం పెట్టే దగ్గర కూడా మధ్యాహ్నం భోజనం పథకం దగ్గర చక్కగా డొక్కా మాణిక అమ్మగారు ఆవిడ పేరు చెప్పడం, సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. విద్యాశాఖ మంత్రిగా నాకు తెలిసి నారా లోకేష్ గారు ఈ విషయంలో హ్యాట్సప్ చెప్పాలి.
ఎందుకనంటే 8th 9th 10th వీళ్ళకి ఒక స్టడీ మెటీరియల్ అంటే సహజంగానే గవర్నమెంట్ స్కూల్లో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, నోట్ బుక్స్ కొనుక్కుంటాము, చదువుకుంటాం. మాకు ఈ స్టడీ మెటీరియల్ అనేది ఆ రోజుల్లో అంతగా లేదు. కానీ ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చిన తర్వాత స్టడీ మెటీరియల్ పెట్టి విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేటు వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపేటట్టు అయిపోయింది. దాన్ని ప్రైవేటు వైపు వెళ్ళే తల్లిదండ్రులని గవర్నమెంట్ విద్యా విధానం వైపు రావడానికి నారా లోకేష్ గారు ఈ స్టడీ మెటీరియల్ ఇచ్చే విధానంలో వెల్గుడ్ అండి. ఆ స్టడీ మెటీరియల్ వల్లే ఇవాళ ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలు మెజారిటీ ఇవాళ 99% ఉత్తరనిధురాదం అంటే అధిక శాతం పాస్ అవటం కానీ అధిక మార్కులు అంటే ప్రైవేటు విద్యా సంస్థలు పోటాపోటీగా ఇవాళ నిలబడగలిగారంటే కేవలం అది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికే హ్యాట్సప్. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏమి లేదంటారా మరి? జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఇక్కడే ఉంటుందండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి. గవర్నమెంట్ ఉద్యోగాల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ కావాలి. మరి ఆ డిఎస్సిసిని ఇచ్చింది ఎవరు? గతంలో ఆయన 2019-24 వరకు ఎక్కడైనా మనకు ఉద్యోగాలు ఇచ్చేట ఇవ్వలేదు. మరి వాటిని ఇవాళ నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం రాగానే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మన గవర్నమెంట్ స్కూల్లో మొత్తాన్ని పెట్టడం వల్ల ఎంతమందికి విద్యార్థులకి స్కూల్లో లెక్చరర్ 10 సిలబస్ లెక్చరర్ వచ్చేసరికి ఆటోమేటిక్గా చదువుకోవడానికి ఆస్కారాలు దొరికినాయి. దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండి టీచర్ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇవ్వాలైన ఉద్యోగాలు ఇస్తే దానిలో ఏదో తప్పులు జరిగినని చూపిస్తే ప్రభుత్వ అధికారులు దానికి సమాధానం చెప్పినా పిచ్చి రాయి పట్టుకొని తిరిగినట్టుగాను బురజల్లే పనిలోనే ఉన్నాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం నానా మధ్య ఉంటే అంటే ఇంకా బూతులు ఉన్నాయి, అవి మాట్లాడకూడదు. కానీ ఎందుకంటే మా నాయకుడు ఇవాళ మనం నడిచే సమాజంలో మన రాష్ట్రానికి ఒక గౌరవం అనేది కావాలి కాబట్టి ఆ బూతులు మాట్లాడలేకపోతున్నాను. వాస్తవంగా తమిళనాడులో చూసుకోండి, ప్రతిపక్షం పాలకపక్షం రాష్ట్రాభివృద్ధికి వాళ్ళు సహకరిస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం బురజల్లే కార్యక్రమం. ఒక ఇండస్ట్రీలు వస్తుంటే బురజల్లుతారు, ఒక యువతకు ఉద్యోగాలు ఇస్తున్నా బురజల్లే కార్యక్రమం. ఒక డెవలప్మెంట్ అవుతుంది, ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, దీనివల్ల మనకి ఎంతవరకు మేలు జరుగుతుందనేది చెప్పాలి. ఇవి మానేసి ఏ కాడికి బురజల్లే పని. ఇలాంటి వాళ్ళకి ప్రజలే మరోసారి నాకు తెలిసి రేపు 11 సీట్లలో ఆ ఒకటి కూడా రాదనుకుంటా. రేపు ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు జరగబోయే పంచాయతీ కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజలు దీనికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి.